డాక్టర్ గారు అలాగే ఇప్పుడు కొకైన్, హెరాయిన్ అని చాలా మంది బానిసలు అయిపోతూ ఉంటారు వాటికి. అసలు దీనివల్ల వచ్చే అనర్థాలు ఏమై ఉంటాయి? అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారు? ఇవి కంటిన్యూగా చాలా మంది తీసుకుంటూ ఉంటారు కదా, వాటి వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటారు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ప్రస్తుతం సమాజం లోపల ఈ డ్రగ్స్ వారానికి 1-2 సార్లు పెద్ద బ్రేకింగ్ న్యూస్ వస్తుంటుంది. ఈ లంగరోస్లో దొరికినాయి, డ్రగ్స్ దొరికినాయి, లేకపోతే ఎక్కడో నైజీరియన్ స్టూడెంట్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అంత ఫారెన్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. సో వాళ్ళ ద్వారా వచ్చినటువంటి డ్రగ్స్ పట్టుబడ్డాయని, ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ వచ్చిన వాళ్ళు దీన్ని సరఫరా చేస్తున్నారని. ఎందుకు తీసుకొస్తున్నారు, వాళ్ళకేం రోగం వచ్చింది, వాళ్ళు చదువుకోవడానికి వచ్చి ఈ పని ఎందుకు చేస్తున్నారు, అది చూద్దాం. కోకేన్ అనేది ఎక్కడ నుంచి దొరుకుతుంది? అది ప్లాంట్ ప్రోడక్ట్, ఎరిథ్రాక్సిలం కోకా అనేది దాని పేరు. దానిలో వచ్చిన కోకా ఒక ఎకరంలో దాన్ని పండిస్తే దానికి వచ్చే ఖర్చు 40,000. దాన్ని కనుక ఇప్పుడున్న ప్రస్తుత మార్కెట్లో అమ్ముకోగలిగితే ఆ 1 కిలోని 6 కోట్ల రూపాయల లాభం. అంత భారీ లాభాలు ఉన్నాయి కాబట్టి మీడియేటర్సు లేక మెసెంజర్సు, అంటే ఇంటర్నేషనల్గా వచ్చేటువంటి ట్రావెలర్సు, స్టూడెంట్స్ ఎవరైనా సరే దీనికి ఆశపడుతున్నారండి. 1 కోటి రూపాయలు వస్తాయి నీకు అంటే దేనికైనా రెడీ అయ్యేటువంటి పేదరికం ఉన్న స్టూడెంట్స్ ఉండొచ్చు. నైజీరియాలో, లేక కాంగోలో, చాడ్లో, అల్జీరియాలో, ఇవన్నీ చాలా పూర్ కంట్రీస్ అండి. యుగాండాలో అక్కడ నుంచి వస్తున్నారు పేషెంట్స్. వాళ్ళ పేషెంట్ మేము ఏదో కిడ్నీ ప్రాబ్లమ్ చూస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే అక్కడ పేదరికం ఉంది, ఏదో స్కాలర్షిప్ వచ్చి ఇక్కడ బయటపడ్డామని తప్పితే మళ్ళీ వెనక్కి పోమని చాలామంది చెప్తుంటారు. అయితే తెస్తున్న కోకేన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కోకేన్ యొక్క క్రూడ్ ప్రోడక్ట్. మీకు చూస్తే ఇది బెల్లంలా కనబడుతుంది, పటిక బెల్లం కూడా అనుకోవచ్చు. ఇవన్నీ ప్యాకెట్లకు నింపు తీసుకొస్తారు. బెల్లం మధ్యలో ఈ గడ్డలు ఉంటాయి. దాన్ని మళ్ళీ కట్ చేసి దాన్ని చూసి దాన్ని అనుమానపడి దాన్ని టేస్ట్ చేసి కష్టం. అందువల్ల మనకు దొరికిన ప్రతిసారి కూడా నేను అనుకుంటా ఈరోజు ఒకరు దొరికారంటే 100 మంది ఎస్కేప్ అయ్యారనమాట. అలా ఎస్కేప్ కాగలుగుతున్నారు కాబట్టి ఈ అటాక్స్ జరుగుతున్నాయి. కొంతమంది ధైర్యం చేయగలుగుతున్నారు. మళ్ళీ పట్టుబడితే చూద్దాం, పట్టుబడకుండా ఛాన్స్ ఉందిగా, అలా ఆలోచించే ఈ డ్రగ్ ర్యాకెట్ నడుస్తుంటుంది. ఇక్కడ చూద్దాం, ఇది కొంచెం ప్యూరిఫైడ్ ప్రిపరేషన్, పౌడర్ చేసి పంపిస్తుంటారు. కోకేన్ నుంచి వచ్చిన ప్యూరిఫైడ్ ప్రిపరేషన్ హెరాయిన్. దీంట్లో వైట్ కలర్లో కొన్ని ఉంటాయి. ఇది వైట్ కలర్ ఉందండి, ప్యూరిఫైడ్ ప్రిపరేషన్. బ్రౌన్ కలర్లో కొన్ని ఉంటాయి. ఆ బ్రౌన్ కలర్లో దాన్ని చరస్ అని, హషిష్ అని, గంజాయి అని రకరకాల పేర్లో దొరుకుతుంటుంది. వీటి 1 గ్రామ్ తీసుకుంటే చాలు. 1 గ్రామ్ ఎంత మనం ఎట్లా కొలుస్తాం, మనకు చేత కాదు. బంగారం షాపుల్లో ఉంటాయి ఆ సున్నితపు త్రాసులు. కానీ ఇక్కడ తీసుకునే వాళ్ళు, ఇచ్చేవాళ్ళు, ఇంజెక్ట్ చేసేవాళ్ళు అందరు కూడా ఇల్లిటరేట్సే. అంటే దాని వెయిట్ తెలియదు కానీ వాళ్ళు వాడేస్తుంటారు. అందువల్ల ఓవర్ డోస్ ఈజ్ వెరీ హై. ఇక్కడ డ్రగ్స్ తీసుకున్న పార్టీలో సడన్గా ఒకళ్ళు చనిపోతే కూడా ఎవరు చెప్పరండి డ్రగ్స్ తీసుకున్నాడు వీటి తర్వాత కొలాప్స్ అయ్యాడని. అతనికి హార్ట్ అటాక్ వచ్చింది అంటారు. ఎందుకంటే ఆ డ్రగ్ ర్యాకెట్ బయటపడుతుందనే భయంతో. ఆ తర్వాత చూద్దాం. దీన్ని చూసుకునే పద్ధతిలా చిన్న చిన్న డోసేజ్ ఉంటాయి. వీటిని ఒక నోటు 100 రూపాయలు లేక 50 రూపాయలు ఆ నోటుతో రోల్ చేసి దాన్ని పీల్చుతారు. దీన్నే స్నఫింగ్ అంటారు. ఇది చేయడం ద్వారా అతనికి ఆ డోస్ తీసుకుంటే అతనికి ఇమ్మీడియట్గా యుఫోరియా వస్తుంది, ఒక ఆహ్లాదభరితన అనుభూతి కలుగుతుంది. ఇంతకు మున్నప్పుడు చూడనటువంటి ఊహాలోకాలు తేలిపోతాడు, స్వర్గాన్ని చేరుకుంటూ ఉంటుంది, దేవతలు నాట్యం చేస్తున్నట్టు రకరకాల అనుభూతులు, అటువంటి విచిత్రమైన పోకడలు తీసుకుంటున్నటువంటి వీళ్ళు యంగ్స్టర్స్ అండి. చాలామంది యంగ్స్టర్స్ ఇమెచ్యూర్, ఆల్సో స్టూడెంట్స్గా ఉండొచ్చు. ఎందుకంటే దే ఆర్ ఈజీ ఇన్ఫ్లుయెన్సిబుల్. వాళ్ళకి పెద్దగా మెచ్యూరిటీ లేదు కాబట్టి పిలిచి ఎవరిన పార్టీలో ఇది ఇస్తుంటే చూద్దాంలే ఒకసారి అంటే ఎక్స్పెరిమెంటేషన్ వల్ల ఫస్ట్ డోస్ అడిక్షన్ అవుతుంది. ఆ తీసుకున్న మరుసటి రోజే అడిక్ట్గా మారిపోతాడు. ఎందుకంటే అలాంటి ఎఫెక్ట్ ఇది బ్రెయిన్లో కలిగిస్తుంది. ఇక్కడ చూద్దాం, అమ్మాయిలు కూడా తీసుకుంటుంటారు. పాతకాలంలో సిగరెట్ తాగేవాళ్ళు అబ్బాయిలు అనుకునేవాళ్ళు, అమ్మాయిలు కూడా బాగానే తాగుతున్నారు. డ్రగ్స్ తీసుకోవడం కూడా వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు. ఎందుకంటే ఏ పార్టీలైనా పురుషులు అందరు కలిసి ఒక పార్టీ చేసుకోవడం చాలా అరుదండి. అమ్మాయిలు అబ్బాయిలు కలిసే ఉంటారు, వాళ్ళే ఆల్కహాల్ తీసుకుంటుంటారు. అక్కడే సడన్గా పార్టీ మధ్యలో ఇప్పుడు డ్రగ్స్ రాబోతున్న చిన్న వాళ్ళకి అలా ఉంటుంది, తీసేసుకుంటారు. 5 మినిట్లో అందరూ ఇంజెస్ట్ చేసి కనబడకుండా మాయమవుతుంది. ఇది రొటీన్ ప్రొసీజర్. తీసుకున్న వల్ల ఏం జరుగుతుంది చూద్దాం. అసలు ఎందుకు తీసుకుంటున్నారు, వాళ్ళకు వచ్చినటువంటి కొత్త యుఫోరియా ఏంటి? తీసుకోవడానికి 3-4 రకాలండి. కొంతమంది అందరూ ఇష్టపడకపోవచ్చు కాబట్టి సొంతగా డికాక్షన్ తయారు చేసుకుంటారు, కోకేన్ డికాక్షన్. మీకు ఇక్కడ లైటర్ ఉంది, చిన్న సైజ్ క్యాండిల్ ఉంది, ఒక స్పూన్ ఉంది, ఇక్కడ కోకేన్ డోస్ ఉంది, పైన బేకింగ్ సోడా ఉంది. బేకింగ్ సోడా నీళ్ళతో కలిపి దాన్ని కొంతవరకు వేడి చేస్తే ఒక లిక్విడ్ తయారవుతుందమ్మా. అది తయారు చేస్తే ఎక్కడ తయారు చేయాలి? ఒక హోటల్లో తయారు చేస్తే పట్టుకోవచ్చు, ఒక క్లబ్లో తయారు చేస్తే పట్టుకోవచ్చు. ఇది పార్కింగ్ లాట్లో చేయొచ్చు, సిగ్నల్ పాయింట్ దగ్గర చేయొచ్చు, సొంతగా ఒంటరిగా అతనే కూర్చొని కార్లో తయారు చేసుకోవచ్చు. లైట్ చేసిన తర్వాత వచ్చే డికాక్షన్ని సొంతగా ఇంజెక్ట్ చేసుకుంటాడు. ఇది కోకేన్ డికాక్షన్. హార్డ్లీ 1 ml 1.5 ml ఉంటుంది, ఎక్కువ ఉండదమ్మా. ఇంజెక్ట్ చేయడం ఎలా? ఒకళ్ళు చేసుకుంటారు గ్రూప్ అయితే, లేదు
సొంతగానే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. చాలామంది అలా కూడా నేర్చేసుకుంటారు. ఈ అడిక్ట్స్ కదా, వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి డోసు చూడండి, హెరాయిన్ ఇంజెక్ట్ చేసుకుంటున్నారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత అతను ఆ ఇంజెక్ట్ చేస్తున్నా డ్రౌజీగా అయిపోతాడు. అతనికి వచ్చిన అనుభూతి ఏంటో తెలియదు, కానీ ఒక 5 నిమిషాల్లో నిద్రకు జారుకుంటారు, ఒక 6 అవర్స్ వరకు మేల్కోరు. కాబట్టి ఈ అడిక్ట్స్కి ఏమొస్తుందో వాళ్ళు కూడా చెప్పలేరు. ఇది మార్ఫిన్ ఇంజెక్షన్. మార్ఫిన్ మేమే వాడేవాళ్ళమండి హాస్పిటల్స్లో. నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఫ్రాక్చర్ పేషెంట్లకి, బాగా స్కిన్ బర్న్స్ అయిన వాళ్ళకి నొప్పులు బాగుంటాయి, ఆ నొప్పులకి ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళం. కానీ వాళ్ళకి బదులు టెక్నీషియన్ దీన్ని తీసుకెళ్ళి అమ్ముకోవటం, మిస్యూజ్ కావడం, అందువల్ల మార్ఫిన్ హాస్పిటల్ బ్యాన్ చేసేసారు. ఎలా దొరుకుతుంది? ఇక్కడ వచ్చినటువంటి, ఇక్కడ చూడండి, నైజీరియానే చిన్న సైజు తగరం పేపర్లో పెట్టి దాన్ని వేడి చేసుకుని పీల్చేస్తారు, అన్ని అవతల బారేస్తారు, దొరకరు. సిగ్నల్ పాయింట్ దగ్గర ఇది ఎక్స్చేంజ్ అవుతుంటుందండి. అద్దం తుడిచుంటూ వచ్చి చిన్న ప్యాకెట్ లోపల వదిలేస్తారు, ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఏంటి అన్ని కాంటాక్ట్లో ఉంటారు. ఇది తీసుకోగానే ఏం జరుగుతుంది, బ్రెయిన్ లోపల ఒక్కసారిగా స్టిమ్యులేషన్ జరుగుతుంది. దాని పేరే న్యూక్లియస్ ఎక్యుప్మెంట్స్. మనకు ఉన్నటువంటి అన్ని అనుభూతుల్లో అత్యంత గొప్ప అనుభూతిని ఇచ్చేది ఈ సెంటర్. సో ఇది స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ కాగానే మొత్తం బ్రెయిన్ అంతా కూడా పాకుతుంది. ఒక ఆహ్లాదపరమైన వాతావరణం, ఆ తర్వాత నిద్ర, హెవీ సెడేషన్. దీనికోసమే మనం అరువులు దాస్తుంటాం తప్పితే అంతకుమించి వాళ్ళకి వచ్చిన లాభం ఏం లేదు. ఈ ఫ్లాష్ ఆఫ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ వల్ల ఆ వ్యక్తికి కొన్నిసార్లు ఫిట్స్ రావచ్చు, కొన్నిసార్లు గుండె ఇర్రెగ్యులర్ కొట్టుకోవచ్చు, చనిపోవచ్చు. ఎందుకు అలా జరుగుతుంది? కోకైన్ తీసుకున్న వెంటనే బ్లడ్లోకి వెళ్తుంది, గుండెని చేరుకుంది అనుకోండి ఓవర్డోస్గా, దాంట్లో వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటారు. నార్మల్గా 70 to 80 టైమ్స్ మన గుండె కొట్టుకుంటుంది, వీళ్ళలో 300 to 400 టైమ్స్ కొట్టుకుంటుంది. అంటే అసలు పంపింగ్ యాక్షన్ లేదు, ట్విచ్చింగ్ లాగా అవుతుంటుంది, వణుకుతున్నట్టుగా. దీనివల్ల పంపింగ్ యాక్షన్ పోయి చనిపోతారు. బ్రెయిన్లోకి వెళ్ళింది అనుకోండి, మొత్తం బ్రెయిన్ స్టిమ్యులేట్ అవ్వడము, ఫిట్స్ రావడము, స్టేటస్ ఎపిలిప్టికస్ అంటారు. అంటే ఫిట్స్ వస్తూ ఫిట్స్ మధ్యలో చనిపోతాడు. కొంతమందికి లంగ్స్లో చేరుకున్న తర్వాత ఆటోమేటిక్గా లంగ్స్లో ఎయిర్ ఎక్స్చేంజ్ మానేస్తుంది. సో ఈ 3 కారణాల వల్ల మనిషి చనిపోవచ్చు. చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతాం, అడిక్ట్స్ అని. చనిపోయిన వాడు ఎందుకు చనిపోయాడు అతను చెప్పడు, అతను చనిపోయిన విషయం మిగతా వాళ్ళు తెలిసినా వాళ్ళు దాచిపెడతారు. ఈ అమ్మాయి వచ్చిందండి, స్మార్ట్గా ఉంది, చాలా ఫేర్ గర్ల్, ఈ చెయ్యంతా ఇలా మచ్చలు ఉన్నాయి. ఎందుకు అమ్మాయి ఇలా అంటే ఈమె కోకేన్ అడిక్ట్, తనకు తాను ఇంజెక్ట్ చేసుకొని ఇలా అయినాయి. ఇలా ఎందుకు అయింది? మనం ఇంజెక్షన్ తీసుకున్న అది 3 రోజుల్లో మానిపోతుందండి. అక్కడ నీడిల్ పంక్చర్ ఎవరికి దొరకదు, మామూలు మేము ఇచ్చే యాంటీబయాటిక్స్. వీళ్ళకి ఎందుకైనా అంటే ఇంజెక్ట్ చేసిన ప్రతి చోట కూడా వాజో కన్స్ట్రిక్షన్ అవుతుంది, రక్తనాళాన్ని మూసుకుపోతాయి, అది మానకపోవడం వల్ల ఒక మచ్చ ఏర్పడుతుంది, మచ్చ దాని మెల్లగా గుంట పడుతుంది. లైఫ్ లాంగ్ తెలుస్తుందండి ఈ అమ్మాయి అడిక్ట్ అనే విషయం. ఇవి మానినా సరే తెలుస్తుంది. కలర్ కనుక డిఫరెంట్గా ఉందనుకోండి, మామూలు కలర్ మళ్ళాంటి కలర్లో ఉన్నారనుకుందాం, ఇవి ఇలాంటి డాట్స్ పడిపోతాయి. ఇవన్నీ కూడా కోకేన్ అడిక్షన్ లేక హెరాయిన్ అడిక్షన్, సొంతగా చేసుకున్న ఇంజెక్షన్, కానీ ఇతరులు చేసిన ఇంజెక్షన్ అనేది ఒక పర్మనెంట్ నిదర్శనాలు ఇవి. ఆ తర్వాత చూద్దాం, కోకేన్ ఒకేలాగా నమిలే వాళ్ళు ఉంటారు. 5 రకాలుగా తీసుకోవచ్చు, నమలవచ్చు, పీలవచ్చు, మింగచ్చు, ఇంజెక్ట్ చేసుకోవచ్చు. వీటి వల్ల బ్లడ్ ఫ్లో తగ్గి ఆటోమేటిక్గా చిగులు మొత్తం దెబ్బతినిపోతాయండి, పళ్ళు పోయినాయి. దీన్ని బ్రక్సిజం అంటారు. ఇవి పోయినా సరే వాళ్ళకి పెద్దగా ఫీల్ అవ్వరు. మనమైతే అయ్యో ఒక పన్ను పోతేనే ఆక్వర్డ్గా ఉందని చెప్పి ఏదో చేయించుకుంటాం, కానీ వీళ్ళకి ఇన్ని పోతాయి, ఏమి చేయడానికి ఉండదు. ఎందుకంటే కొత్తగా ఇంప్లాంట్ పెట్టాలంటే బేసిక్లో ఫ్లో బాగుండాలి, అది వీళ్ళకి ఉండదు, కాబట్టి ఇలా అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, ఈ అమ్మాయి ముక్కు కొంచెం డౌన్ అయిందని వచ్చిందండి. చూస్తే లోపల సెప్టమ్ లేదు, మనకు ముక్కు పుటాల మధ్యలో ఒక నిలువు గోడ ఉంటుంది, ఆ గోడ వల్ల దాని షేప్ ఉంటుంది. కానీ వీళ్ళు నస్యంగా పీల్చింది ఆమె, కోకేన్ ఎక్కడైతే పీల్చారో అక్కడ రంధ్రం పడింది, ఆ గోడ కొలాప్స్ అయింది. దానివల్ల 2 ఈక్వల్గా అయిపోయినాయి. ఇబ్బందికరమైన విషయం, మళ్ళీ చేయాలన్నా కష్టం అని చెప్పాం, ఎందుకంటే ఇది నిలబడదు, బ్లడ్ ఫ్లో లేదు. మీ అడిక్షన్ మానేస్తే చేస్తామంటే మళ్ళీ రాలేదు. ఆ తర్వాత చూద్దాం, ఈ అబ్బాయి చెవి దగ్గర నల్లగా ఉన్నాయండి, దాన్ని నలిపితే ఆ మొక్క రాళ్ళు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే రక్త ప్రసరణ లేక అది నెక్రోసిస్ అయిపోయింది, గ్యాంగ్రీన్ అయిపోయింది. కాబట్టి ఇది కోకేన్ వల్ల వచ్చింది. ఎందుకు వచ్చింది మేము అడిగాం, ఇక్కడ ఎట్లా జరగదు కదా అంటే, ఇక్కడ మేము కోకేన్ తీసుకోవడం వల్ల మెల్లమెల్లగా నల్లగా అవుతుంది, ప్రతి డోస్కి కొంత నలుపు పెరుగుతుంది. దీన్ని ఓక్రోనోసిస్ అంటారు. అంటే ఎక్స్ట్రీమ్ ఏరియాస్లో అన్నిట్లో అలా జరుగుతుంది. ఇవి టోస్ అండి, మన కాలుకి ఉన్నటువంటి వేళ్ళు, వాటి దగ్గర నల్లగా 4 చోట్ల అయిపోయింది. ఎందుకు ఇలా అయిందమ్మా అని అడిగితే, అడిక్షన్ వల్ల చివరి పోర్షన్స్, చేతి ఫింగర్స్ కానీ, కాలు ఫింగర్స్ కానీ, ముక్కు కానీ, చెవి కానీ, ఇవన్నీ కూడా ఫ్లో తగ్గుతుంటాయి, కాబట్టి ఇలా జరుగుతుంది. ఆ తర్వాత చూద్దాం, ఇది నోటి పై భాగం, ఇది ప్యాలెట్ అంటాం. ప్యాలెట్లో రంధ్రం పడిందండి. ఎందుకు ఇలా అయింది అంటే కోకేన్ నమలడం వల్ల మన నోటి పై భాగం చోట రంధ్రం పడ్డది, నీళ్లు తాగితే ముక్కులోంచి వచ్చేస్తున్నాయి. దీన్ని మూయడం కష్టమైపోయింది, అయినా తప్పదు కాబట్టి మూయడం జరిగింది. అడిక్షన్ వాళ్ళు ఆపారు కాబట్టి అది బాగానే అటాచ్ అయ్యింది. ఇంకా చాలా దీంట్లో చూడండి, ఒక వ్యక్తి గోకుంటున్నాడండి కాళ్ళకి, ఇక్కడో చేయింది, ఇక్కడో చేయింది, ఇక్కడ ఇంకో చేయింది. 3 చేతులు మనకు ఉండవు కదా, ఎవరు గోకుతున్నారు, పక్క వాళ్ళు గోకుతున్నారండి. ఎందుకంటే ఈ వ్యక్తి తన చర్మం కింద
క్రిములు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి, నా చర్మాన్ని గోకి చీల్చి వాటన్ని బయటకు తీసుకురండి మహాప్రభు అని ప్రాధేయపడుతున్నాడు, అరులు చేస్తున్నాడు, ఇతరులను ప్రాధేయపడుతున్నాడు అతను గోకుని సరిపోక. ఎందుకంటే ఇది ఒక ఫాల్స్ సిమ్టమ్. చర్మం కింద నల్లులు ఉన్నాయి, దోమలు వెళ్ళిపోయినాయి, బొద్దింకలు ఉన్నాయి, వాటిని లాగేసేయండి అని. రక్త మాంసాలు బయటకు వస్తున్నా సరే అతని గోకడం మాత్రం అతని ఫీలింగ్ తగ్గదు. దీన్ని కోకేన్ సిమ్టమ్ ఆఫ్ మ్యాగ్నాన్ బగ్స్ అంటారు. అంటే ఆ కోకేన్ వల్ల నరాలు దెబ్బతిని ఫాల్స్ సెన్సేషన్ వస్తుంటుంది కాబట్టి గోకుతుంటారు. వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఏమైనా ఎంత గోకినా లాభం లేదండి. ఎందుకంటే ప్రాబ్లం ఇక్కడ కాదు, చర్మంలో లేదు, మైండ్లో ఉంది. సో దీనివల్ల లాభపడిన వాళ్ళు ఎవరున్నారో చూద్దాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇతను ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 4 years టోటల్ కొలాప్స్ అయిపోయాడు. అంటే ఆయన ఇలా తయారయ్యాడు. మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, మేధా సంపన్నంగా ఉండకుండా ఆల్మోస్ట్ టోటల్గా ఒక పర్వట్గా మారాడండి. అంటే దానికోసం ఏమైనా చేస్తాడు. కోకేన్ మీద ఇచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి దిగజాడు పనికైనా వెనకాడు. చెత్తకొండలో బీడీ వేరుకోవటం, కోకేన్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళి ఫస్ట్ టైం అతనికి ఎక్స్పెరిమెంటేషన్ ఇచ్చాడు. దాన్ని ఏదో గొప్ప అనుభూతి కొంచెం చూశాడు. కానీ ఆ విధంగా జీవితం నరకం అవుతుందని, వెనక్కి తిరిగి రాని లోకాలకు వెళ్తామని తెలియదండి. ఇదే కార్యక్రమం తెలిసి చేసిన వాళ్ళు కొంతమంది, అయితే తెలియకుండా చేసేవాళ్ళు కొంతమంది. ఈ అమ్మాయిలు ఓ పార్టీలో ఉన్నారు, ఆ డీజే చూసుకుంటున్నారు, వెనక నుంచి ఎవరో ఒక ట్యాబ్లెట్ వేశారు, తర్వాత వాళ్ళు దాన్ని తాగేశారు. తాగేసింది వాళ్ళకి తెలియదండి, రంగు మారదు, రుచి మారదు, కాబట్టి అన్సస్పెక్ట్గా తాగారు. ఆ తర్వాత చూస్తే ఆ అమ్మాయిలు డ్రౌజీగా అయిపోతారు. అంటే ఇది ఇతరులు ఇచ్చి తద్వారా వాళ్ళు లోపరుచుకునే ఒక బ్లాక్మెయిలింగ్ టెక్నిక్. ఆ టైంలో రికార్డ్ చేయొచ్చు, వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు వాడుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే కొత్త డ్రగ్స్ కానీ కోకేన్ కానీ ఒకసారి పర్లేదు అనుకోవడం కానీ ఇందులో లేదు. మాదక ద్రవ్యాలను కూడా ఫస్ట్ డోస్ అడిక్షన్ అనేది దీని స్పెషాలిటీ. ఒకసారి తెలియకుండా మనం తీసుకున్నా సరే ఇక నెక్స్ట్ డే దానికోసం మనం అరువులు చేస్తాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త యువకులు. ఏదైనా సరే మాదక ద్రవ్యం పేర్లే ఉండవండి. దానికి టెట్రాయిడ్, కెనబినాల్ అంటారు. కోకైన్ అనే డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ టైంకి నెక్స్ట్ డేకి మళ్ళీ ఈ రోజు ఎలా తీసుకున్నారో రేపు కూడా అదే టైంకి తీసుకోకపోతే విపరీతమైన ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళకి మరి ఎటువంటి ట్రీట్మెంట్ ఏమన్నా ఉందంటారా? ట్రీట్మెంట్ తప్పకుండా ఉంటుందండి. ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళ కోహోర్ట్ నుంచి దూరం చేయాలి. వాళ్ళ గ్రూప్ ఉంటుందండి, 15-20 మంది ఒక గ్రూప్, వాళ్ళ వాట్సాప్ గ్రూపో ఏ గ్రూపో. ఆ గ్రూప్ ద్వారా వాళ్ళకు డ్రగ్స్ సరఫరా అవుతాయి. లేక వాళ్ళు ఎక్కడున్నారు, ఏంటి, ఎంత డోసు ఎక్కడి నుంచి వస్తుంది, ఈసారి వచ్చే దాని పేరేంటి, దాని రేట్ ఎంత, ఇవన్నీ ఆ గ్రూప్లో ఉంటాయి. వాళ్ళ నుంచి తను ఫస్ట్ దూరం చేయాలి. ఇక మళ్ళీ తీసుకొని అతని మనసులో ఉండాలండి. ఎవరైనా సరే డీ అడిక్షన్లో మొట్టమొదటి పాయింట్ నేను బాగుండాలి, నేను కోరుకోవాలి. ఆ తర్వాత మీరు నాకు హెల్ప్ చేయొచ్చు. అంతేగాని తప్పించుకొని పోయి మళ్ళీ డ్రగ్ తీసుకునే వాళ్ళకి మనం ఏం చేయలేం. వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తాం, ఐసోలేట్ చేస్తాం. తర్వాత మెల్లగా వాళ్ళకి ఐవ్ ఫ్లూయిడ్స్ కానీ వాళ్ళకి అవసరమైన న్యూట్రియంట్స్ ఇవ్వడం ద్వారా కనీసం 2 to 3 weeks హాస్పిటలైజేషన్లో వీళ్ళకు బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఫ్యామిలీ అతి జాగ్రత్త ఉండాలి. మళ్ళీ ఎవరు కూడా అడిక్షన్లో ఉన్నటువంటి గ్రూప్ రాకుండా. తద్వారా దీని ఛాన్స్ ఎంత అంటే ఆల్మోస్ట్ 1 to 5% మాత్రమే నార్మల్ అవుతారు. మెజారిటీ మళ్ళీ దాని చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళు ఎక్కడో చనిపోతారు. చనిపోయినప్పుడు ఆ బాడీ తెచ్చి తగలబెట్టడం తప్పితే అరే ఈ జరిగిన మోసం ఎక్కడ జరిగింది, తప్పు ఎక్కడ జరిగిందంటే స్టూడెంట్ లైఫ్లో వెన్ దే ఆర్ సో ఇమ్మెచ్యూర్, దే ఆర్ సో లవబుల్. ఆ టైంలో వాళ్ళని ఎవరో ఒకరు మోసం చేశారు కాబట్టి లైఫ్ నాశనం అయిందనే విషయం తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలండి.